హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మరి ఈరోజైతే వర్క్ అయితే వెళ్ళలేదండి. ఇక్కడ నూరాజీనగర్లో చిన్న ఫంక్షన్ అయితే ఉంటే వచ్చామండి. అన్నప్రసన్న అయితే జరుగుతుంది. అన్నప్రసన్న ఫంక్షన్కి అయితే నేను వెళ్తున్నాను అనమాట. అయితే ఇక్కడ నేను పొద్దున్న ఆల్రెడీ ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళాను. అంటే చర్చి ఫంక్షన్ అనమాట. అంటే ప్రార్థన పెట్టించుకుంటున్నారు. మనం దానికి సంబంధించిన సౌండ్ బాక్సులు కానీ ఏవైనా సరే అన్నీ తీసుకొచ్చి అన్ని కలెక్షన్లు ఇచ్చేసాము. ఇంకా నిన్న కూడా మనకి సత్యనారాయణపురంలో అయితే వర్క్ అయితే కంప్లీట్ చేసామండి. ఇక వర్క్ కూడా అయిపోయింది. అలాగే ఈ ఫంక్షన్కి అయితే మనం వచ్చాం. ఇది బాబు పేరు. ఇప్పుడు మన టైం వచ్చి 10:30 అవుతుందండి టైం. ఇక ఫంక్షన్ అయిపోయేసరికి మనకి మధ్యాహ్నం 2 అయిపోద్ది. ఈ ఫంక్షన్ అయిన తర్వాత నేనైతే మంటాడైతే వెళ్ళాలి. ఉయ్యూరు దగ్గర మంటాడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక డోర్ కొలత అయితే వేయాలి. డోర్ ఒకటి తయారు చేయాలి. అలాగే చిన్న చిన్న వర్కులు కూడా ఉన్నాయంట. ఒకసారి రమ్మన్నారు చూడడానికి. అయితే ఇప్పుడు ఈ ఫంక్షన్ అయిపోగానే నేను మంటాడైతే బయలుదేరుతాను. ఇక ఇప్పుడు మీకు ఆ ఫంక్షన్ దగ్గర కూడా చూపిస్తాను మీకు. ఇక అయితే మనం ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ సౌండ్ బాక్సులు కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా మన చర్చికి సంబంధించింది అనమాట. ఎఫెసీ సంఘాన్ని మనం ఏది చదువుతున్నాం? కొలస్సీయులు రాసిన పత్రిక ఉంది. అది ఎవరికి రాశారు? మరి మనం ఏది చదువుతున్నాం? బైబిల్ ఆడియన్స్ ఎవరో తెలియడానికి ఆ మాట చెప్పాను, అంతేగాని యూదులు కదా మనకు అవసరం లేదు అనకండి. బైబిల్లోని 66 పుస్తకాలు కూడా మనకు అవసరం. ఓకే, ప్రతి 66 పుస్తకాలు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వారు చూపించింది యేసు ప్రభుని. ఇకైతే ఫంక్షన్ అయితే చూసుకొని అక్కడ భోజనాలు చేసి ఇకైతే మా పిల్లలను మా ఆవిడ ఇంటికి అయితే దించేశానండి. ఇక దించేసి నేనైతే ఇప్పుడు హైవే మీద ఉన్నాను. ఇప్పుడైతే నేనైతే ఉయ్యూరు దాటిన తర్వాత మంటాడ. ఇప్పుడు మనం ఉయ్యూరు దాటి వెళ్ళాలి. ఇప్పుడైతే నేను బయలుదేరాను ఆల్రెడీ. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి వర్క్ ఏంటో మనం అంతా చూసుకొని అక్కడ డోర్ కొలతలు వేసుకొని అక్కడ ఇంకే చిన్న చిన్న వర్క్ ఉన్నాయి, ఆ వర్క్లు కూడా చూసుకొని రావాలి. ఇప్పుడైతే నేను బయలుదేరిపోయాను. ఇప్పుడు ఆల్రెడీ వెళ్తున్నాను. ఇప్పుడు నేను హైవే మీద వంతుల మీద ఉన్నాను. రావర్పాడు వంతుల మీద, కొత్త వంతు. ఇదిగోండి, ఈ వంతులు దాటితే ఆ వంతులు ఇంకో వంతులు, ఆ వంతులు ఎక్కైతే ఇంకా రావర్పాడు అనమాట. ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నాను. ఇక నేను ఒక్కనే వెళ్తున్నాను. ఎవరిలో ఇక అందరూ బిజీగా ఉన్నారు. ఇప్పుడైతే నేను బయలుదేరిపోయాను. నేను ఆల్రెడీ ఇంకా మా ఇంటి నుంచి దాటి వచ్చేసా. ఇక అయితే మనకి అన్ని బిల్లులు ఉంటాయండి. మొత్తం వచ్చి తెలంగాణలో ఇవన్నీ ఇదైతే ఆర్ఆర్ ఫ్లాట్. ఇంకా కూడా నేను వెళ్తాను ఈ బిల్డింగ్ లోకి. అసలు సోపుతుందండి, మామూలుగా లేదు. ఈ ఫ్లాట్లు చాలా బాగుంది. అలాగే బిల్డింగ్ రెడీ చేసిన బిల్డింగ్ అయితే ఒక 2 రూమ్లు మేము చూసాము. చాలా అంటే చాలా బాగుంది. అంటే మనకి ఇచ్చిన కొత్త డిపార్ట్మెంట్ గారు అందులో ఫ్లాట్ అయితే కొన్నారనమాట. అయితే మనమైతే వెళ్ళి కబోర్డులు చేయాలంటే నేను వెళ్ళి చూసి చెప్పాను, సార్ ఎంత అయిపోయిందని చెప్పాను. అంటే కంపెనీ కూడా ఆల్రెడీ మనకి అక్కడ చేసి డెమోలు పెట్టారు. ఉంటుందో చూపించాడు, అవి బాగున్నాయి, అవి ఇంకా 2 లక్షలు అవుతున్నాయి అంటే సరే మీ ఇష్టం అంటే చేయించుకోవడానికి చేయించేసుకోండి, మనం చేస్తే మరి కొద్దిగా మరి ఉద్యోగం మాత్రం తెలియదు కాబట్టి మీరు మీ ఇష్టం అని చెప్పాను. ఇక మళ్ళీ ఆయన మనకి రెస్పాన్స్ అవ్వలేదు. బయలుదేరిపోయాను. అయితే టైం వచ్చేసరికి 3 అవుతుందండి. నేను అక్కడికి వెళ్ళేసరికి ఇకైతే మనం మంటాడ సెంటర్కి అయితే వస్తానండి. మంటాడ సెంటర్లో అయితే నేను ఉన్నాను కరెక్ట్గా 4 రోడ్ల సర్కిల్ దగ్గర, 3 రోడ్ల సర్కిల్ దగ్గర అయితే ఉన్నాను. ఇదైతే ఇప్పుడు మనం అయితే ఈ రూట్లో అయితే మనం వెళ్ళాలి, లంకపల్లి దాటి వెళ్ళాలి మనం. అయితే ఇప్పుడైతే మనం ఈ రోడ్లోకి వెళ్ళి మనం మినిమం ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇటు వెళ్ళిపోతే మనం ఫస్ట్ ఊరు దాటిన తర్వాత ఇంకా 2వ ఊరు అనుకుంటా. ఇక పల్లెటూరు కదండి, ఇంకా పేర్లు రకరకాల పేర్లు ఉంటాయి. ఇక అయితే మనం ఇక్కడ చర్చి దగ్గరికి అయితే వచ్చామండి. వచ్చేసరికి చర్చి అనమాట. మనం ఆల్రెడీ వర్క్ చేసాం. అయితే మనం మంటార్ నుంచి లోపల ఊర్లోకి అయితే వచ్చామండి. మనం అక్కడ చర్చి దగ్గరికి అయితే వచ్చాము. సారు చాలా బాగా కట్టారు. ఫస్ట్ లో మేము వచ్చినప్పుడు ఇక్కడ వర్క్ ఇవ్వండి, వర్క్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎదర గోడ ఉండేవి కాదు. అంటే మామూలుగా పహరే పల్లెటూరులో మామూలుగా
సైడ్ కట్టుకుంటారు కదండి చెట్లు, కొబ్బరి చెట్లతో, కొబ్బరి ఆకుల చెట్టు ఉంటుంది కదండి, ఆ చెట్లతో ఇలా కట్టేవాళ్ళు అనమాట. ఇలాగా ఆల్రెడీ ఇప్పుడు ఇది ఎవరైతే గోడ కట్టించి ఇవన్నీ పెయింట్లు కూడా బాగా వేసారు, నీట్గా ఉంది, చాలా బాగుంది. మన చర్చి దగ్గరికి అయితే వచ్చాం. సార్కి మొత్తం 3 4 బ్రాంచీలు ఉన్నాయి. నాకు తెలిసి ఒక రెండు రెండు బ్రాంచీలు అయితే తెలుసు, ఇక్కడ బ్రాంచ్ తెలుసు. ఇక్కడ అంటే మనం ఇందులో వర్క్ చేసాం ఆల్రెడీ, ఇక్కడ 2 3 రోజులు ఉండి ఇక్కడే వర్క్ చేసాం అనమాట. అయితే మనం బ్రాంచ్ గూడు అంటారు, కొంచెం ఎదురైతే గూడెంలో అయితే ఇంకో చర్చి ఉంది, అది కూడా సూపర్ ఉంటుంది. ఇక అక్కడికి కూడా వెళ్ళాలి మనం. ఇప్పుడు ఇక్కడైతే మనం ఇక్కడ ఏంటో కొలత తీసుకొని ఇప్పుడు మూడు దగ్గరికి అయితే వెళ్తాం అనమాట మనం. ఇదిగోండి ఈ తలుపు, ఇది వచ్చేసరికి ప్లైవుడ్ సన్గ్లాస్ వాడారు ఇంతకుముందు కూడా మేమే బిగించాం అనమాట. ఏమైందంటే తడిసిపోయి పాడైపోయింది ఇది. అంటే వర్షం ఈ ఫస్ట్లో ఈ గోడ ఉండేది కాదు, అసలు ఏమి ఉండేది కాదు ఇటు పక్క. ఇప్పుడైతే కొత్తగా గోడ కూడా కట్టించి ఎదుర ఇక్కడ గేట్లు కూడా పెట్టించారు. ఇది వచ్చేసరికి రోడ్డు అంట, ఇది రోడ్డు వేస్తే అప్పుడు సరిపోద్ది. ఆ స్తంభం దాకా ఉంటుంది, ఈ గోడ నుంచి ఆ స్తంభం దాకా అయితే రోడ్డు అనమాట ఇది. ఇప్పుడైతే మనం అయితే ఈ తలుపు అయితే తయారు చేయాలి. ఇప్పుడు కొలత తీసుకొని మొత్తం టేక్ వేద్దాం అన్నారు పాస్టర్ గారు. ఇదైతే మనం ఇప్పుడైతే ఇది కొలత తీసుకొని మనం ఇదైతే తయారు చేసుకోవాలి కొత్తది. ముందు మనం రేఖలన్నీ మనం బిగించినాయి మొత్తం. ఇదైతే కిటికీ రేఖలు కూడా మనమే బిగించామండి మొత్తం, ఈ కిటికీలను. తర్వాత ఇక్కడ ఒక కబోర్డ్ అయితే చేశాను, అప్పుడు చాలా అయింది మనం చేసి కూడా. ఇదిగోండి కబోర్డ్ ఒకటి అయితే చేసాం, రన్నింగ్ డోర్లు పెట్టి కింద అయితే 4 డోర్లు పెట్టాం. ఈ వర్క్ అయితే చేసాం మనం అంత ఫస్ట్లో. ఇక ఇప్పుడైతే మనం ఆ డోర్ ఒకటి కొలత చేసుకొని ఇక గూడెంలో కూడా వర్క్ ఉంది, ఆ వర్క్ కూడా చూసేసుకొని మనం అయితే బయలుదేరుతాం. సార్ వస్తున్నారంట, బయట ఉన్నారు, బయలుదేరి అన్నారు, వస్తున్నారు. ఇకైతే మనం ఇంకో చర్చి దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ గూడెంలోకి లోపలికి వచ్చాం. ఇక్కడ ఈ లోపల అయితే మనం వర్క్ ఏం చేయాలంటే ఇక్కడ ఇది కూడా చర్చి పాస్టర్ గారు సార్ గారు అయితే ఇక్కడ ఆల్రెడీ మనం ఇంతకుముందు మనం ఈ రెక్కలన్నీ బిగించాం పాతే. ఇవి కూడా కిటికీలు కానీ ఈ గుమ్మాలు 2 డోర్లు కూడా బిగించాం. అంటే ఫస్ట్ పాత దగ్గర ఈ గోడకు ఉండేది, ఇప్పుడు ఏంటంటే ఎక్స్చేంజ్ చేశారనమాట, అంటే పెంచుకున్నారు. చర్చి కూడా చాలా బాగుంది, పెద్దగా ఉంది. ఇప్పుడు ఏంటంటే సార్ గారు ఇప్పుడు మనమైతే ఇప్పుడైతే మెస్సులు అయితే చేయాలి. ఈ వచ్చేసరికి సిమెంట్ అనమాట. ఇప్పుడు వీళ్ళు మనం ఏం చేయాలంటే బద్దీ అయితే కొట్టాలి మనం. అంటే మన తట్టు బద్దలు ఉంటాయి, 1.5 అర బద్దలు అయితే ఉంటాయి. ఆ బద్దలు అయితే చుట్టూ ఫ్రేమ్ అయితే మనం కొట్టేస్తే వాళ్ళైతే మనం క్లాత్ ఉంటాయి కదండి, అవి అయితే కుట్టించుకుంటారు అనమాట. మనమైతే ఇప్పుడు ఈ వరకు కూడా ఎన్ని బద్దలు ఏమేమి పడుతున్నాయి అన్ని కొలుచుకున్నాను, బద్దలన్నీ లెక్క వేసాను. ఇంకా అక్కడ కూడా డోరు అన్ని కొలతలు వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే మనం అయితే ఇంటికైతే బయలుదేరిపోతామండి. ఇంకా ఇక్కడ చర్చి అయితే చాలా బాగా కట్టించారు. ఎదురు కూడా మనకి ఈ బాగుంటది అసలు అంతా. ఇదంతా పొలాలు అనమాట, చుట్టూ మొత్తం ఏరియా. వచ్చేసరికి చర్చి అనమాట, బాగుంది, చాలా బాగుంది. బాగా ఈ మధ్య రీసెంట్ గా పెయింట్లు కూడా రీసెంట్ గా వేసారంట ఈ మధ్య. ఇక అయితే మొత్తం కొలతలు అయితే వేసి ఇంకా నేనైతే బయలుదేరిపోయానండి రిటర్న్. ఇక ఇప్పుడు మన టైం వచ్చి 6:30 అవుతుంది. ఇక 6:30 అయిపోయింది. ఇక వాళ్ళు కూడా మనకి అడ్వాన్స్ ఇచ్చారు. ఒక డోరు కొత్త డబుల్ డోర్ సెట్ అయితే తయారు చేయాలి. అదైతే మనం సోమవారం అయితే కర్ర తీసుకుంటాం. మరి ఇంక ఇప్పుడైతే టైం ఉండదు కాబట్టి ఇంకా ఇప్పుడు ఆర్డర్ కూడా తీసుకోరు, మిషన్లు అన్నీ ఆపేస్తారు. ఇక సోమవారం వెళ్ళి ఆ బద్దలు తీసుకొని బద్దలని చిత్రీ పట్టించుకొని ఇక మంగళవారం తయారు చేసి బుధవారం అయితే మనం ఈ ఊరు రావాలి. మళ్ళీ ఈ ఫిట్టింగ్ చేసి చిన్న చిన్న వర్కులు ఉన్నాయి, ఆ వర్కులు కూడా సరిపోద్ది, మనకి ఒక రోజు సరిపోద్ది. ఇదండి మరి ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది, మరి ఇంటికి వచ్చేసరికి ఛార్జింగ్ కూడా ఉండదు. ఇదండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.